చూసిన నేను కూడా అలా ఆ మూవీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా హీరో గారు ప్రతి నిమిషం ఫైట్ చేయడం అనేది కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ. సార్ తప్పకుండా మనం గెలుస్తాం సార్. మనం తప్పకుండా తెలంగాణ మొత్తం ఆడతాం. పాండిగంటి రాజారెడ్డి గారు మధ్య డైరెక్టర్ గారు స్టేజ్ మీద రావాలి. క్లాప్స్ అందరూ వెల్కమ్ చేయండి. మన ఉత్తమ విజన్ హీరో మాదేపూర్ మన ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ సాయి గారు ముందుకు రావాలి. మన డైనమిక్ యాక్టర్ అండ్ అన్నకి ఏది చెప్పిన ఆ వర్డ్ తక్కువ. దట్ ఈస్ అ గ్రేటర్ దెన్ ఆసిఫ్ అన్న. ప్లీజ్ వెల్కమ్ అన్న. మన మధ్యలో ఈ మూవీ సంబంధించిన రాజారెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు రాజారెడ్డి పాండుగంటి. నేను డైరెక్టర్గా కొన్ని సినిమాలు చేశాను. ఓ అందాల రాక్షసి, షేర్ బై సినిమా చాలా బాగా చేశాడు. డైరెక్షన్ బాగా చేశాడు. నేను అప్పుడప్పుడు అంటుంటా కొంచెం ప్రభాస్ మాదిరి ఉంటారు, ఎందుకు యాక్టర్గా పోకూడదు అనుకుంటా. కానీ రిస్క్ తీసుకుంటాడు ఎక్కువ, చాలా రిస్క్ తీసుకుంటాడు. చిన్న సినిమాల కోసం ఫైట్ చేస్తున్నాడు. అది చాలా శుభసూచకము. ఎందుకంటే అది అయితే మా చిన్న సినిమాలు ఎన్ని సినిమాలు ఉంటాయంటే అన్ని సినిమాలు బతుకుతాయి. షేర్కు కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ. మా మూవీ ఓమద్ మూవీ కానీ ఆ సముద్రంలోనే కొట్టుకుపోయింది. అయినా కానీ ఆసిఫ్ అన్న దగ్గర ఒక 200 రోజులు ఆడించింటాడు. అంటే ప్రతి ఒక్క ఊర్లో, ఇక్కడ ఊర్లో ఒక వారం ఆడినా కానీ వేరే ఊర్లలో చాలా చాలా ఆడించిండు. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. ఓకే, హలో అండి, అందరూ గుడ్ ఈవినింగ్. నా పేరు సాయి గౌడ్. నేను ఉత్తమ విలన్ పేర్ ఆఫ్ మాదేపూర్ మూవీ ప్రొడ్యూసర్ని. అండ్ నా సెకండ్ మూవీ కూడా లావా అని చెప్పేసి త్వరలో రిలీజ్ అవబోతుంది థియేటర్లో. అంటే థియేటర్స్ గురించి మాట్లాడారు షేర్ భాయ్. సో మన తెలంగాణలో జరిగే మెయిన్ ప్రాబ్లం అదే అండి. ఎందుకంటే మనకి మల్టీప్లెక్స్ ఇస్తారు. మల్టీప్లెక్స్ ఇస్తే మల్టీప్లెక్స్లో పెద్ద పెద్ద సినిమాలకి ఆడితే కానీ చిన్న సినిమాలకి మల్టీప్లెక్స్ ఇస్తే పనికిరాదు మనకి. ఇంకా మిగతా థియేటర్స్ ఏవైతేనో అవన్నీ కూడా వచ్చేసి కొంతమంది హ్యాండ్ ఓవర్ ఉండడం వల్ల మనకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మనం. అసలు టైంకి థియేటర్స్ దొరకవు. అండ్ మన ఓన్గా మన డబ్బు పెట్టుకొని మనం ఆడించాలంటే అది మనతో కాని పని. అది ఎందుకంటే మనం సినిమా తీయడమే పెద్ద భారం అయిపోతుంది, దాన్ని రిలీజ్ చేయడం పెద్ద భారం అవుతుంది. దాన్ని మళ్ళీ థియేటర్స్కి మనం డబ్బులు కట్టించి చేయాలని చాలా పెద్ద ప్రాసెస్ అండి మనకి. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఏంటంటే కోర్స్ పెద్ద మూవీస్ అంటే మనకి డబ్బులు వస్తాయి సంథింగ్ ఎలా అని చెప్పేసి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ దానికి ముందు చేసుకుంటారు. ఈ చిన్న సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు ఏంటంటే మీరు డబ్బులు పెట్టండి సార్, మీరు డబ్బులు పెడితే మీకు థియేటర్స్ ఇప్పిస్తామని చెప్పి అంటారు. దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. థియేటర్స్ రిలీజ్ కాకుండా మళ్ళీ థియేటర్స్ కూడా డబ్బులు కట్టడం అలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి మనకి విషయం. అండ్ ఈ తెలంగాణ ఈ థియేటర్స్ విషయం అనేది కొంచెం సీరియస్ ఇష్యూ తీసుకుంటే సినిమాలు బాగా ఆడుతాయి. ఎందుకంటే నా మూవీ ఆల్మోస్ట్ 50 థియేటర్స్ రిలీజ్ అయింది. అది వచ్చేసి తెలంగాణలో నాకు 4 థియేటర్స్ మాత్రం దొరికాయి. అదే ఆంధ్రాలో అయితే నాకు ఆల్మోస్ట్ 45 థియేటర్స్ అక్కడ దొరికాయి. అంటే దీన్ని బేస్ చేసుకుని మనం చెప్పవచ్చు ఎంత డిఫరెన్స్ మనకు దొరుకుతున్నాయి అని చెప్పేసి. అక్కడ నేను వితౌట్ ₹1 పెట్టకుండా నేను సినిమా రిలీజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మాత్రం డబ్బులు కట్టి రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ డిఫరెన్స్ ఇక్కడ చాలా ఉంది. సో అది కొంచెం చేస్తే బాగుంటుంది. అంటే షేర్ బై మాట్లాడినట్టు ఒకసారి కొంచెం అది పబ్లిసిటీ అయితే బాగుంటుంది. అండ్ చిన్న ప్రొడ్యూసర్స్ కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుంది ఇంకా. అండ్ ఇంకా మేమేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ డబ్బులు ఉన్నాయా దానికోసం కాదు చేసేది. సినిమా మీద ఒక ప్యాషన్తో మేము అందరం సినీ ఫీల్డ్కి రావాల్సి జరిగింది. సినీ ఫీల్డ్లో చిన్న చిన్న సినిమాలు చేస్తూ చూద్దాం ఏదైనా నిరూపించుకునే అవకాశం చేసుకుందాం నా సబ్జెక్ట్తో మేము రావాల్సి వస్తుంది. సో మనందరినీ ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను అహ్మద్ ఖాన్ ప్రొడ్యూసర్ని. నేను 2 సినిమాలు తీశాను, ఓమధు, మన్మథ రాజా. ఓమధు మన పూరి జగన్నాథ్ గారి కొడుకు శ్రీకాంత్ గారి కొడుకుతో సహా నా కొడుకు సినిమా, నా కొడుకే హీరో, దాంట్లో రిలీజ్ చేశాము.
అందరు 15 డేస్కే సంకల్ కొట్టుకొని ఫంక్షన్లు చేస్తే నేను మాత్రం 100 డేస్ దాటిచ్చిన మొత్తం 2 రాష్ట్రాలకు సినిమా నడిచినా నడవకపోయినా పైసలు పంపించి మరీ నడిపించారు. అందరికీ మాకు సహకారం అందించాడు షేర్భాయ్. సూపర్గా సహకారం ఉంటుంది ఎవరికైనా చిన్న సినిమా వాళ్ళకు. అన్నీ నడిపించినాక ఓ అందాల రాక్షసి సూపర్గా ఉంది సినిమా. కొత్త స్టోరీ, అసలు స్టోరీ ఇంతవరకు మనం సినిమాలలో చూడాలంటే స్టోరీ ఉంది, అయినా ఆడకపోవడానికి కారణం అంటే అన్న చెప్పినట్టు మార్నింగ్ ఇస్తారు రాత్రికి ఇస్తారు అన్నట్టే అదే ప్రాబ్లం నడుస్తుంది. నేను కూడా ఒక 5 సినిమాస్లో యాక్టింగ్ చేశాను, కానీ ఇది కొత్త సబ్జెక్ట్గా కొత్త స్టోరీలా ఉంది. యాక్చువల్లీ మళ్ళా రిలీజ్ చేయాలి, కొంచెం పబ్లిసిటీ చేస్తే సూపర్గా నడుస్తుంది సినిమా, నడవదనేది లేదు. చాలా బాగా యాక్టింగ్ చేశాడు షేర్భాయ్. డైరెక్షన్ కూడా సూపర్ ఉంది, మ్యూజిక్ ఉంది, పాటలు మంచిగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. అయినా నడుస్తలేదంటే ఇక షేర్భాయ్ కూర్చొని వాళ్ళు చేస్తలేరు వీళ్ళు చేస్తలేరు, వాళ్ళు సపోర్ట్ చేయాలి వీళ్ళు సపోర్ట్ చేయాలి కాదు. తెలంగాణ ఉద్యమం లాగా ఉద్యమించి మా కొడుకులు చూద్దాం, అది చెప్తే ఆయనకు అర్థమవుతలేదు. మనకెందుకు గొడవలు ఎందుకు కూడా సినిమాలోనే ఫైటింగ్ చేస్తారా? బయట కూడా వెళ్ళి చేయాలి, మనం చేద్దాం, అందరం ఉంటాం, ఏ సపోర్ట్కైనా రెడీ ఉంటాము. 7 దాకా అయితే 8 దాకా చూసుకున్నాం. పైసలు ముఖ్యం కాదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ వాల్యూస్ వాళ్ళ ప్రాణాలే ముఖ్యం. మనకు అవన్నీ లెక్కలు ఉండయి. 7కైతే 8కి లెక్క చేద్దాం. నువ్వు కొంచెం కరెక్ట్గా ధైర్యం ఇచ్చి నిలబడితే వందలాది మందిని పెట్టి ఉట్టించి మా షేర్భాయ్కి చెప్తే అర్థమవుతలేదు, ఏమేమి చెప్పాలి? ఇక మాకేమేమి అన్ని లాంగ్వేజెస్ రావు, వచ్చే లాంగ్వేజ్ అది ఒక్కటే. నేనే అదే అడ్వకేట్ని కూడా, కాకపోతే పబ్లిక్ కోసం చదువుకున్నా అంతే. చేసేది వేరే పనులే ఉంటాయి. షేర్భాయ్కి అర్థమవుతలేదు, అందుకే పబ్లిక్గా చెప్తున్నా, కరెక్ట్గా దిగన్న రంగంలో కుప్పలు చూపిద్దాం. కొడుకులకు ఏం కాదు, ఎవ్వరేం చేయలేదు. అందరికీ భయమే, పైసలు ఎక్కువ ఉంటే భయాలు ఎక్కువ ఉంటాయి. మనకు భయం లేదు, ఏం లేదు, నిలబడేస్తాం రోడ్డు మీద వచ్చి, మనం టెన్షనే లేదు. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. చలో నువ్వు వెళ్ళానా ఎల్లు లేదా కొడతాడు. హీరో గారు స్టేజ్ మీద రావచ్చు. క్లాప్స్ అండి, అందరికీ క్లాప్స్. ఆసిఫ్ అన్నకి రాజారెడ్డి గారు సన్మానిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మన ఆసిఫ్ అన్న ఆయన ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. నిజంగా నేను చూశాను డిపార్ట్మెంట్ మొత్తం. అంటే మనం ఎవరి దగ్గర వెళ్ళి అయితే మనం కూర్చుంటాము, సార్ మా పని అవ్వట్లేదు, మాకు ఇది ప్రాబ్లం ఉందని, వాళ్ళు అన్న కోసం అన్న ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు. నేను చూసి ఏదో గొడవ అయిందని ఫస్ట్ నేను షాక్ అయ్యా. ఆ తర్వాత చూస్తే అన్న కోసం వాళ్ళు వెయిటింగ్. బాబు ఎంత పెద్ద వాళ్ళు, మీకోసం వెయిటింగ్ ఏంటన్నా. వెళ్తే అక్కడ లెక్కలు వేరే ఉన్నాయి. అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అన్న ఇండస్ట్రీకి రావడం మంచి జరిగింది నేను చెప్పాలంటే. లేకపోతే తెలంగాణకి ఆయన ఇంకొక రకంగా ఉండేవాళ్ళు, జనం చాలా భయపడేవాళ్ళు అందరూ. కానీ నా ప్రేమతో ఆయన వచ్చారు, ఆయన ఉన్నారు, చాలా సంతోషం. ఇంకా గొడవలకి మనం ఎప్పుడు వెళ్ళకూడదు అనేది నేను కోరుకుంటాను. అవుతుంది, పనులు అవుతాయి, ఎందుకు అవ్వు. మీరంటే చాలామందికి ఇష్టం. ఎందుకంటే కొంతమంది వేల మందికి అది వీల్ చైర్స్ ఇచ్చారన్న. నేను చూసి షాక్. ఊరిలో ఎవరికైతే కాలు ఉండవు, కుంటో వాళ్ళకి, హ్యాండిక్యాప్ వాళ్ళకి, పాపం వాళ్ళకి
వీల్ చైర్స్ ఇచ్చారు. ప్రతి మంత్ ఏమో ఆయన ఏదో ఒకటి ఫంక్షన్ చేసి అందరికీ వేలాది మందులకి భోజనాలు పెడతారు. ఆయన కొడుకు సినిమాకి నేను తారక రామారావు థియేటర్ ఇచ్చాను. అయితే మషీరాబాద్ నుంచి కాచిగూడ వరకు మొత్తం భోజనాలు పెట్టారన్న. అది ఎంత సెన్సేషన్ అంటే ఆ విషయంలో ఆయన మనసు బంగారం. కానీ కొంచెం హార్ష్, భయపడకూడదు, ప్రేమించాలి ఆయనకి. ఆయన కూడా ప్రేమిస్తారు, చాలా మంచోడు. అలాగే రాజారెడ్డి గారు ఓ మధుని సినిమా చాలా బాగా చేశారు. అందులో హీరోయిన్ ఈషారెబ్బా 3 కోట్లు పెట్టి చేశాడు, కానీ రూపాయి రాలే సినిమాకి. ఆ తర్వాత ₹1 కోటి రిలీజ్కి పెట్టాడు అన్న, కానీ ఇది కూడా రాలే. అది కూడా వస్తాయి. ఆల్రెడీ అన్న నేను ఇంకా ఒక వేరే పొలిటీషియన్స్ అంటే వాళ్ళతో మేము మాట్లాడాము. ఆల్రెడీ మీటింగ్ కూడా అయింది మాకు. వాళ్ళు సహకారం చేస్తామని చెప్పేసి మాట్లాడారు. అదే జరుగుతుంది, అంటే ప్రయత్నం చేస్తున్నాం. అంటే నేను సాఫ్ట్గా తీసుకువెళ్తున్నాను. ఆయన హార్ష్ అవ్వకూడదు అనేది నేను దేవుడిని ప్రతిరోజు కోరుకుంటాను. అలాగే మన సాయి చాలా సినిమాల్లో చేశారు. ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయన యాక్టింగ్ కూడా చూసాను నేను, చాలా బాగా చేశారు. ప్రొడ్యూసర్ కూడా. అయితే ఇంకా చాలా సినిమాలు చేయాలి మీరందరని నేను నిజంగా కోరుకుంటున్నాను. మీరు అందరూ వచ్చిన సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మా పివి సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ గారు వచ్చారు నాకు సపోర్ట్ చేయడానికి. ఆయనకి అయితే నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో చాలా సపోర్ట్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓ అందాల రాక్షసి మూవీ చూడడం జరిగింది. యాజ్ ఎ యాక్టర్గా చాలా ఈ మూవీలో ఎమోషనల్గా, ఎంటర్టైన్మెంట్గా ఎక్కడ ఏది తక్కువ లేదు. నిజంగా అన్న ప్రతి సీన్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ మూవీ అనేది యూత్కి చాలా కనెక్ట్ అయ్యే మూవీ. వాళ్ళ థియేటర్స్ రాకపోవడం, ఇంత పాలిటిక్స్ ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ అన్నని చూస్తుంటే చాలా ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎన్నో మూవీస్ తోటి ముందుకు వెళ్ళాలని బెస్ట్ విషెస్ అన్న మై సైడ్. చాలా పెద్దవాళ్ళ మధ్యలో మాట్లాడడానికి ఇచ్చిన ఆపర్చునిటీ బట్టి థ్యాంక్ యూ సో మచ్. అన్న చంద్రన్న